ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల్ని ఫైనల్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇవాళ మూడో జాబితాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఇప్పటికే 2 జాబితాలను రిలీజ్ చేశారు. 128 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు. మిగతా అభ్యర్థులతో పాటు లోక్సభ సభ్యుల జాబితాను ఇవాళ రిలీజ్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు. మరో మూడో జాబితా కోసం ఇప్పటికే ఆశావాహులతో చంద్రబాబు మంతనాలు జరిపారు. ఈ లిస్టులో టికెట్ దక్కని వారికి తప్పకుండా న్యాయం చేస్తా అని బాబు హామీ ఇచ్చినట్టు సమాచారం. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల్ని ఫైనల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇవాళ మూడో జాబితాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఇప్పటికే 2 జాబితాను రిలీజ్ చేశారు. 128 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు. మిగతా అభ్యర్థులతో పాటు లోక్సభ సభ్యుల జాబితాను ఇవాళ రిలీజ్ చేయనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నారు. మూడో జాబితా కోసం ఇప్పటికే ఆశావాహులతో చంద్రబాబు మంతనాలు జరిపారు. ఈ లిస్టులో టికెట్ దక్కని వారికి తప్పకుండా న్యాయం చేస్తా అని బాబు హామీ ఇచ్చినట్టు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, ఈ రోజు టీడీపీ థర్డ్ లిస్ట్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. లిస్ట్ లో ఎవరెవరు ఉండే అవకాశం ఉంటుంది, డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి, ఈ రోజు మరికొద్దిసేపట్లో అటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మూడవ లిస్ట్ విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి మొత్తం 11 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఏదైతే అటు విజయవాడకు సంబంధించి కేశినేని నాని తమ్ముడైనటువంటి చిన్ని పేరు ఖరారైనట్లు తెలుస్తుంది. అలాగే ఇతర ప్రాంతాల్లో చూస్తే ఇటు ముఖ్యంగా పోటీ చేయబోయేటువంటి స్థానాలకు సంబంధించి అనకాపల్లి, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు సంబంధించి మొత్తం 17 స్థానాల్లో ఈసారి టీడీపీ పోటీ చేయబోతుంది. దానికి సంబంధించి 11 స్థానాలు మాత్రమే ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏదైతే గతంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఎవరైతే ఓడిపోయారో వారికి ఇప్పుడు స్థానం కల్పిస్తున్నారు లేదనేది ఇంకా ఆందోళనకరంగానే ఉన్నది. వారంతా కూడా సీనియర్లంతా కూడా ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు ఇదంతా కూడా హైదరాబాద్ నివాసంలో ఉన్నారు కాబట్టి ట్విట్టర్ వేదికకు కూడా ఈ యొక్క లిస్ట్ ని విడుదల చేస్తారని కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికీ కొద్దిసేపటి క్రితమే అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ఉండవేల దగ్గర కొంతమంది టీడీపీ నాయకులు తమ అనుచరులతో వచ్చి ఆందోళన చేసి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడే ఆ సీట్లు కేటాయించట్లేదంటే కూడా ఆందోళన అయితే ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ రోజు మరొక 11 అభ్యర్థులు ప్రకటిస్తారని చెప్పారు. కానీ దాని మీద మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. కానీ 11 పార్లమెంట్ సంబంధించి 11 స్థానాలకు సంబంధించి మరికొద్ది సేపట్లో ఆయన ట్విట్టర్ వేదికగా లిస్ట్ ని విడుదల చేస్తారని తెలుస్తూ ఉంది కిరణ్మయ్య. అయితే ఏడుకొండలు ఇప్పటికే 2 లిస్టులు రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో మూడో లిస్టు కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఎవరైతే టికెట్ దక్కని ఆశాభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో థర్డ్ లిస్టులో గనక టికెట్ ఆశించి దక్కని ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? అలాగే టీడీపీలో ఇంటర్నల్ గా ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఈ లిస్టుకు సంబంధించి? అంటే కిరణ్మయ్య, ఇప్పుడు చూస్తే ఏదైతే గుంటూరు జిల్లాకు సంబంధించి అటు వైసీపీ నుంచి వచ్చినటువంటి కృష్ణదేవరాయలకు సీట్ ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. అట్లాగే కొంతమంది ఎవరైతే గతంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి కొంతమందికి ఇప్పుడు పాత వ్యక్తులకు సీట్లు ఎక్కడ కూడా కేటాయించట్లేదు, కొత్త రక్తాన్ని ఎక్కిస్తామంటూ కూడా ఆయన గతంలో కూడా చెప్పారు. అయితే ఇప్పుడు చూస్తే టీడీపీ జనసేన బీజేపీ కూటమితో టీడీపీకి సుమారు 30 అసెంబ్లీ స్థానాలు, అలాగే మరొక 8 పార్లమెంట్ స్థానాలు కూడా
కుదించిపోవడంతో ఇప్పుడు ఆ స్థానాలు అంటే సుమారు 8 పార్లమెంటు 30 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అక్కడ ఉండేటువంటి టీడీపీ శ్రేణులంతా కూడా తీవ్ర నిరాశకు గురవుతున్నటువంటి పరిస్థితి, వారంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఒక పక్క అయితే, మరోవైపు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థుల్లో ఒక్కొక్క స్థానంలో 3-4 ఉండడం వల్ల అక్కడ వారిని సర్ది చేయడం, అలాగే ఏదైతే ఐవీఆర్ సర్వే ద్వారా కూడా ఈ అభ్యర్థులను ఖరారు చేస్తున్న నేపథ్యంలో ఈ సర్వేలు కూడా కరెక్ట్ గా లేవంటే కూడా చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరకు వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ 3వ లిస్ట్ తర్వాత మళ్ళీ 4వ లిస్టు 2 రోజుల్లో ఉంటుంది. దాంతో మొత్తం అభ్యర్థులు పూర్తిగా ఖరారు అవుతారని తెలుస్తుంది. అయితే ఇవన్నీ అయిన తర్వాత కానీ ఇంకా ఇప్పటికే జంపింగ్ జిల్లాలు బాగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఇంకా ఎంతమంది పార్టీ నుంచి జంప్ అవుతారు, ఇంకా ఎంతమంది అసంతృప్తులు ఉన్నారనేది ఈ 3వ విడతలో కొంతమంది అయితే పార్లమెంటు సభ్యులకు సంబంధించి కొంతమంది వరకు బయటపడేటువంటి అవకాశం ఉంది. అలాగే మరొక 2 రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ సభ్యులను ప్రకటించిన తర్వాత పూర్తి స్థాయిలో అసంతృప్తులందరూ కూడా రోడ్డెక్కేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం మీద టీడీపీ అయితే మాత్రం పొత్తులో వెళ్లి గెలుస్తామనే ఒక ధీమా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సొంత అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా టీడీపీ ఇంతకాలం నమ్ముకున్న కష్టాల్లో ఉన్నప్పుడు టీడీపీ జెండా మోసినటువంటి వారందరినీ కూడా మోసం చేస్తుందంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కిరణ్మయ్య. రైట్ ఏడుకొండలో, థ్యాంక్ యూ.